ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చక్రాలు బ్రేకులు లేని బండికి డ్రైవర్ కోసం పోటీ పీఎం మోదీ. ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం. యాదాద్రీసుని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే జగన్ రాజీనామా చేయాలి వైఎస్ షర్మిల. మహారాష్ట్రలోని విపక్ష కూటమి మకా వికాస్ అఘాడీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ఎంపీఏను చక్రాలు బ్రేకులు లేని బండిగా పోల్చారు. తప్పుడు పాలన, ప్రజలను దోపిడీ చేయడమే ఆ కూటమి ప్రధాన ఉద్దేశమన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూలేలో శుక్రవారం నాడు ఇక్కడ ప్రధాని మాట్లాడుతూ చక్రాలు బ్రేకులు లేని బండికి డ్రైవర్ కోసం సీటు కోసం పోటీ పడుతున్నారంటూ పరోక్షంగా సీఎం కుర్చీ కోసం విపక్ష కూటమిలో నేతలు మల్లగులాలు పడుతున్నారని విమర్శించారు. इस संकल्प का प्रमुख हिस्सा हमारा आदिवासी समाज भी है. ये वो समाज है जिनका देश की आजादी में, देश के विकास में महत्वपूर्ण योगदान रहा है. लेकिन कांग्रेस और उसके साथियों ने कभी आदिवासी गौरव. విజయవాడ శ్రీశైలం సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి సీ ప్లేన్ శ్రీశైలానికి వెళ్లింది. అక్కడి జలాశయంలో నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ ప్లేన్ చేరుకుంది. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ నిర్వహించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ అభివృద్ధిపై సీఎం ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కాసేపటి క్రిందటే ముగిసింది. ఈ సమావేశంలో అధికారులతో పలు కీలకమైన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు స్పష్టం చేశారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయడానికి కావలసిన చర్యలు చేపట్టాలని అన్నారు. టీడీటీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. టీడీటీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. శ్రీ సరస్వతి పవర్ షేర్ల బదిలీ అంశం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చుపెట్టిన విషయం తెలిసిందే. తనకు తెలియకుండానే షేర్లు బదిలీ చేశారంటూ తల్లి చెల్లిపై వైఎస్ జగన్ కోర్టుకెళ్లారు. ఆయన వేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ కోర్టులో ఇవాళ శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని తల్లి విజయమ్మ కోరారు. వైఎస్ విజయలక్ష్మి సోదరి వైఎస్ షర్మిల తరఫున న్యాయవాది సమయం కోరారు. దీంతో కేసు విచారణను వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేస్తూ ఎన్సీఎల్టీ కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా తనకు తెలియకుండానే క్రమక్రమంగా షేర్లను బదిలీ చేసుకున్నారని వైఎస్ జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులైన అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి. వెన్నెముక సర్జరీ తర్వాత కోలుకుంటున్న మాజీ కార్పొరేటర్, సీనియర్ పార్టీ నాయకురాలు ముఠా పద్మాను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గాంధీభవన్లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. విద్యార్థులు రేవంత్ ఫోటోలను మాస్క్లాగా వేసి కేక్ కట్ చేయించిన ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ఆంధ్రప్రదేశ్లో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి మండిపడ్డారు. పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారిపై అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఖండిస్తూ ఆమె శుక్రవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా మహిళల మీద వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఎంత దారుణంగా మరి పోస్టింగ్స్ పెట్టారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం కదా. ఎంతమంది ఒక ఇల్లు వచ్చిందని సంతోషంతో ఆ పాపం ఆ పిల్ల
ఆనందంగా అన్నయ్య నాకు జగనన్న ఇల్లు ఇచ్చాడని ఆనందంగా చెప్తే ఆ అమ్మాయి చచ్చిపోయిన దాకా కూడా వెంటబడింది ఎవరు ఉన్మాదులు? అదేవిధంగా చూస్తే ఎంతమందిని హత్యలు చేయటమే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆత్మహత్యలు ప్రేరేపించడమే కాదు, ఎవరు కొంచెం వ్యతిరేకమంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనికిమాలిన పనులను విమర్శిస్తే అది ఒక ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావించడం. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు అతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది. నీకంటే నిరంకుశులు, నీకంటే కూడా మరి రాజ్య అహంకారం మదం ఎక్కినటువంటి వాళ్ళు ఎంతోమంది గతంలో పరిపాలించారు. హిట్లర్ కంటే నువ్వేం గొప్ప నియంతవి కాదు. అట్లాంటి వాడే అండర్ గ్రౌండ్లో చచ్చిపోయాడు, దిక్కు మొక్కు లేని చావు చచ్చిపోయాడు. అందువలన ఇలాంటి నియంతృత్వ అధికారాలను ఎవరైతే పోషిస్తారో దాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఎప్పుడో అప్పుడు ఈ ప్రజాస్వామ్యం ముందు తల వంచాల్సిందే. అదేవిధంగా ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి పైత్యపు వికారాలు చెప్పాలంటే ఇది ముఖ్యంగా ఈ లోకేష్ వచ్చిన దగ్గర నుంచి అతి దారుణంగా తయారైపోయింది. తెలుగుదేశం పార్టీ అనేది అది ఎక్కడో పోయింది, అసలు మచ్చుకు కూడా లేదు ఈ రోజు చెప్పాలంటే. కేటీఆర్ మలేషియా పర్యటన రద్దు. హైదరాబాద్ లో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలకు వెళ్లిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ మరియు పార్టీ ప్రతినిధులు. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తే నా సీఎం సీటు ఊడిపోద్ది అని అన్నాడు మందకృష్ణ మాదిగ. వర్గీకరణ మీద ముందడుగేయండి అన్న. ఆయన అన్న మాట ఏంటంటే, మీకు తెలియంది ఏమున్నది, నేను గనక వర్గీకరణ కాడ తొందరపడితే తొందరగా నా సీటు వదులుకోవాల్సి వస్తుంది అన్నాడు ఆయన. నేను గనక వర్గీకరణ చేస్తే నేను తొందరగా ముఖ్యమంత్రి సీటు వదులుకోవాల్సి వస్తా అన్నాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా శాసిస్తున్నది ఎవరనంటే మాలో ఈ రాష్ట్రంలో పరిస్థితి. వర్గీకరణ మేము తొందరగా చేస్తాము, మొదటి రాష్ట్రంగా నేను నిలబెడతానన్నది ఎవరు? ఓన్లీ రేవంత్ రెడ్డి గారు. మరి వేణుగోపాల్ ఏం ప్రకటన చేసిండు మల్లికార్జున ఖర్గే తోటి? ఎవరు వర్గీకరణ తొందరపడద్దు, ఆ తొందరపడే మాట అంటున్నది నేను రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వార్తిస్తుంది అని చెప్పాడు. కమిటీల పేరుతో జాప్యం చేయి, కమిషన్ల పేరుతో జాప్యం చేయి. ఈ జాప్యం చేస్తున్న కాలంలో వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయి. వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ జన్మదిన సందర్భంగా వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర పాలన సాగించాలని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి 55 కోడలు మొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి 55వ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కు కోడె మొక్కు. మరి 55 సంవత్సరాల జన్మదిన సందర్భంగా 55 కోడెలను స్వామివారికి మొక్కి సమర్పించి ఈ పుట్టినరోజు సందర్భంగా
స్వామివారి ఆశీస్సు అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సు కూడా సంపూర్ణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందివ్వాలని, వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా అన్ని రంగాల్లో ముందుకు పోలని చెప్పని వేములవాడ ప్రజల పక్షాన, రాజన్న సిరిసిల్ల పక్షాన వేములవాడ కాంగ్రెస్ నుండి నాయకత్వం అందరం కూడా పలు మండలాల్లో కేకులు కోస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాజన్న ఆలయంలో మరి ప్రత్యేకంగా వారి కోసం పూజలను చేయడం జరిగింది. బాగా గుర్తు, పీస్ అధ్యక్షులుగా అప్పటి ప్రభుత్వం పైన అనేక ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ వేములవాడ రాజన్న ఆలయాన్ని కూడా దర్శించుకొని స్వామివారికి పంచామృతం అభిషేకం చేసిన రోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కావాలని నాడు కోరుకున్నటువంటి కోరిక నెరవేరిన సందర్భంలో వచ్చిన మొదటి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు ఈ ప్రాంత ప్రజల నుంచి తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే టు రేవంత్ అన్న అనే మాటను చెబుతూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వేములవాడ రాజన్న ఆలయానికి 50 కోట్లు బడ్జెట్లో పెట్టినటువంటి సందర్భం, వేములవాడ టెంపుల్ సిటీగా మార్చడానికి వీటీడీ సమావేశం పెట్టి ఇక్కడి నుంచి మళ్ళీపోయి రావడానికి 20 కోట్లను తిరిగి ఇప్పించినటువంటి సంఘటన గుర్తు చేసుకుంటూ వేములవాడలో రోడ్డు వెడల్పు కానీ నియోజకవర్గంలో అనేక సమస్యలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం అందివ్వాలన్నప్పుడు యార్డ్ డిపో నేతన్నలు 30 సంవత్సరాల కళ 50 కోట్లు ఇవ్వడం జరిగింది. త్వరలోనే రాజన్న సిరిసిల్లకు రావాలని వారిని ఆహ్వానించడం జరిగింది. 3వ వారంలో రాజన్న ఆలయ విస్తీర్ణ అభివృద్ధికి, రాజన్న సిరిసిల్ల అభివృద్ధి కార్యక్రమాలకు వారు రాబోతున్న మాట. ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ, ఇప్పుడే ఒక తల్లి మీ కేక్ కట్ చేస్తున్నప్పుడు రాజన్న ఆలయం దర్శించుకొని వచ్చినప్పుడు హన్మకొండ నుంచి వచ్చిన రేవంత్ అన్న పెట్టిన ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసి వచ్చిన రాజన్నను దండ పెట్టుకున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు రేవంత్ అన్న అని చెప్పి కూడా ఒక తల్లి ఇక్కడ ఆలయం ముందు, అంటే వారి పథకాలు కనిపిస్తున్నాయి కండ కట్టినట్టుగా. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, 10 లక్షల ఆరోగ్యశ్రీ, ఒకేసారి 18,000 కోట్లు రైతు రుణమాఫీ, గురుకులాల్లో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచిండు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిండ్రు. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి, అనేక ఉద్యోగ కల్పన. ఈరోజు వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత ముందుకు సాగాలని చెప్పని నేను ఆ పరమేశ్వరుని సందర్భంగా ప్రార్థిస్తూ వేములవాడ రాజన్న సిరిసిల్ల ప్రాంతం నుంచి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ రేవంత్. నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అరెస్ట్. నల్గొండ చిట్యాల మండల పెద్ద కాపర్తి వద్ద నగరికల్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు. వలిగొండ మండలం సంగెం వద్ద మూసి పరిహక ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో అరెస్టు. గతంలో సీఎం ప్రోగ్రాంను అడ్డుకుంటామని హెచ్చరించిన చిరుమర్తి లింగయ్య అరెస్ట్ చేయడంపై పోలీసులతో చిరుమర్తి లింగయ్య వాగ్వాదం చేసుకున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు చిరుమర్తి లింగయ్య. ఢిల్లీ దగ్గర ఏదైనా రూట్ చేసుకుంటే అక్కడ సార్ మెయింటైన్ రాలేదు. వేరే వాళ్ళని కలిసేది నేను ఈ రూట్లో పోతున్నాను, మీరు ఇబ్బంది పడుతున్నాను. ఈ రూట్లో పోతున్నా ఆ బండి వచ్చింది, బండి లేదా అర్థం చేసుకున్న బండి కదా ఆ బండి కూడా నాకంటే కొత్త రాజకీయ ఫోటో చాలా దిగిన ఫోటోలు కొత్త ఫోటోలు చూడాలి. మీరు మేము కలిసి తిరగలేదా? ఎందుకు చాలా దిగిన ఫోటోలు కొత్త చూస్తున్నాం ఫోటోలు ఏమన్నా మాట అర్థం చేసుకోండి. ఎందుకు ఏమంటున్నట్టే మీరు ఒక్క నిమిషం ధర్మం ఏమంటున్నట్టే ఈ ప్రజాస్వామ్యమైన పాలన రేవంత్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి రోజు మమ్మల్ని చేయాలన్నా ఎవరు వచ్చి చక్రాలు బ్రేకులు లేని బండికి డ్రైవర్ కోసం పోటీ పీఎం మోదీ. ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం. యాదాద్రీసుని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.
అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే జగన్ రాజీనామా చేయాలి వైఎస్ షర్మిల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.